థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అన్ని విషయాలు పెద్దలు హరీష్ రావు గారు చెప్పినారు. ఒకటే విషయం, ఇవాళ కొంతమంది రైతులు భూమి పట్టా కాలేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఈనాటి కాంగ్రెస్ నాయకులు కానీ లేక ధరణిని రోజు తప్పుబట్టి ధరణిలో ఏదో లోపాలు ఉన్నాయి కాబట్టి అది కాలేదని చెప్పేసి ఇంకా అబద్ధాలు పలుకుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అనేక మంది డబ్బులు అంటే ఇంతకుముందు రెవెన్యూ అధికారులు దాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి నమ్మబలికి డబ్బులు తీసుకున్న దగ్గర ఇవాళ ఈ ప్రభుత్వం విచ్చలవిడితనాని కోసం ఈ ప్రభుత్వంలో అసలు ఎవరికీ పట్టు లేదు కాబట్టి రెవెన్యూ అధికారులు ఇవాళ విచ్చలవిడిగా ఇవాళ గ్రామాల్లో ఉన్న రైతుల దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు. నిన్న బచ్చన్నపేటలోనే ఒక రైతు చనిపోవడం జరిగింది. ఆ రైతు దగ్గరికి పోయి ఇవాళ దాని ధరణిని మారుస్తామని చెప్తున్న కోదండరెడ్డి గారు కూడా గత ప్రభుత్వం ఏదో చేయలేదు కాబట్టి అని చెప్తున్నారు. ఒకవేళ మీకు చేతనైతే, మీకు చేయగలిగే దమ్ముంటే, మీకు నిజాయితీ ఉంటే 4 నెలల నుంచి వెళ్ళి ఇప్పటిదాకా లోపాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కదా, ఆ లోపాలు కనిపెట్టినామని చెప్తున్నారు కదా, ఆ లోపాలు ఎందుకు సరిదిద్దలే? రెవెన్యూ సదస్సులు అని చెప్పేసి మొదలుపెట్టింది కదా, ఎందుకు ఇటువంటి పేద రైతుల వసూలు తీసుకుంటున్నారు? మా ప్రభుత్వం ఉన్నప్పుడు దరిదాపుగా 95% రైతులకు పట్టాలు ఇచ్చిండ్రు. 1,55,00,000 ఎకరాలకు ఇలా ధరణిలో వారి యొక్క అకౌంట్స్ అన్ని కూడా నిక్షిప్తమై ఉన్నాయి. తద్వారా రైతు బంధువు ఇచ్చాం, రైతు బీమా ఇచ్చినాం, ఇతర ఏ అవసరాలకైనా చెప్పి కూడా అద్భుతంగా పాలన సాగించాం. ఇవాళ మీరు పదే పదే అబద్ధాలు చెప్తూ ఇలా రెవెన్యూ అధికారుల ద్వారా ప్రజలను రైతుల్ని మరింత దోపిడీ చేస్తున్నారు. ఎవరైతే చట్టబద్ధంగా వాళ్ళకు పట్టా కావాలనో దయచేసి వెంటనే పట్టా చేయాలి. వాళ్ళందరి దగ్గర లంచాలు బంద్ చేయాలి. ఇవాళ మీ యొక్క మాయ మాటలు, మీ యొక్క చేతగాని తనాన్ని బంద్ చేసి అద్భుతంగా నడిచిన ఇలా ధరణిని అదేవిధంగా కొనసాగించి పేద రైతులను కాపాడాలని, వాళ్ళ వసూలు తీసుకోవద్దని చెప్పేసి ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. జనరల్గా సెంటిమెంట్ అని దేన్ని అంటారంటే ఒక నిర్హేతుకమైన విశ్వాసాన్ని, ఒక నిరూపణ లేని వాస్తవాల మీద ఆధారపడని నమ్మకాన్ని సెంటిమెంట్ అంటారు. పిల్లి ఎదురైందంటే నష్టం జరుగుతుంది, అది సెంటిమెంటు. లేదా నాకు పలానా వారం వచ్చి వస్తుంది, అది సెంటిమెంటు. నాకు పలానా నెంబర్ వచ్చి వస్తుంది, అది సెంటిమెంటు. కర్మ ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమ చరిత్ర కానీ స్వభావం కానీ ఏది తెలియదు. తెలంగాణ కూడా సెంటిమెంట్ కాదు. తెలంగాణ అనేది కూడా వాస్తవం, ప్రజల అనుభవాల మీద ఆధారంగా ఒక 50 ఏళ్ల చరిత్ర. ఆ చరిత్రలో ప్రజలు నష్టపోయినటువంటి అనుభవాలు, దుఃఖం, జరిగిన పోరాటం, త్యాగాలు, వీటన్నిటి పునాది మీద తెలంగాణ ఉద్యమం వచ్చింది కనుక తెలంగాణ కూడా సెంటిమెంట్ కాదు. అట్లనే ఇప్పుడు రైతులు ఒక పక్క 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి, నీళ్లు లేక అల్లాడుతున్నారు. 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీన్ని సెంటిమెంట్ అంటారా? ఇట్లా అనేవాళ్ళను సెంటిమెంటల్ అంటారు. దీన్ని సెంటిమెంట్ అనేవాళ్ళని మెంటల్ అంటారు తప్ప ఇది సెంటిమెంట్ కాదు. ఇది వాస్తవం, ఇవాళ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి నిజం. ఏమాత్రం రైతుల మీద పట్టింపు ఉన్నా కానీ వెంటనే స్పందించాలి, క్షేత్రస్థాయికి వెళ్ళాలి, అధికారులను పంపాలి, లేదా మంత్రుల బృందం వెళ్ళాలి, నివేదికలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. కానీ దానికి బదులు పొద్దున్న లేస్తే రాజకీయ కార్యక్రమాలనే కాలంబుచ్చడాన్ని, అంటే వీళ్ళకి రైతుల పట్ల అసలు పట్టింపు లేదు, ఆ కోరికనే లేదు, అటువైపు దృష్టి పెడదామన్న కోరిక లేదు. అది విషాదం. అటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. రైతులే కేంద్రంగా ఆలోచించిన ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది. రైతులను అస్సలు పట్టించుకొని రైతుల గురించి ధ్యాస లేని ప్రభుత్వం ఇవాళ పరిపాలిస్తున్నది.